ఐబొమ్మ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఎవరికి తెలియకపోవచ్చు అనే సందేశం అయితే లేదు. ఎందువల్లంటే ఈరోజు రిలీజ్ అయిన పెద్ద సినిమా సాయంత్రానికల్లా ఈ వెబ్సైట్లో దర్శనమిస్తుంది. దీని అంతటికీ కారణం రవి, ఐబొమ్మ రవి. ఈ రవికి సంబంధించి చాలా సినిమాలు అయితే దాదాపు ఇప్పటివరకు 21,000 కొత్త సినిమాలు ఈ వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. నిర్మాతలు ఏదైతే ఈ సినిమా తీసిన తర్వాత ఈ క్లౌడ్ అనే దాంట్లో దాచుకుంటారు. ఈ యొక్క రవి, ఈ ఐబొమ్మ రవి ఈ క్లౌడ్లోకి వీటికి హ్యాక్ చేసి ఆ కొత్త సినిమాలన్నింటినీ తన యొక్క డౌన్లోడ్ చేసి ఈ ఐబొమ్మ అనే యాప్లో అందరికీ అప్లోడ్ చేసి ఇస్తూ ఉంటాడు. దీంతో ఈ ఐబొమ్మలో అందరూ కూడా ఫ్రీగా చూసేవాళ్ళు. అయితే ఈ మధ్యన అది దాదాపు 2019లో ఈ ఐబొమ్మ అనేది స్టార్ట్ అయింది. ఇందులో అప్పటి నుంచి ఇప్పటివరకు 21,000 సినిమాలు, కొత్త సినిమాలు, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని సినిమాలు కూడా ఇందులో దర్శనమిస్తాయి. ఈ మధ్యలో వచ్చిన కంప్లైంట్ ద్వారా పోలీసులకి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ ఐబొమ్మ రవి అయితే మీద ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఐబొమ్మ రవి పోలీసులకి ఛాలెంజ్ విసిరాడు. మీరు కానీ నా కోసం వెతికినట్లయితే నా దగ్గర 50 లక్షల మంది డేటా ఉంది. ఈ డేటా ద్వారా నేను ఏదైనా చేయగలని బెదిరించాడు. పోలీసులు అయితే ఊరుకుంటారా? పోలీసుల యొక్క పక్కీలో కంపల్సరీ మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే ఇతను మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత హైదరాబాద్లో అయితే దొరికాడు. ఈ హైదరాబాద్లో దొరికిన తర్వాత అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీకి అయితే పంపించారు. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా, ఈ ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన రవి ప్రస్తుతం అయితే ఆ రవి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. విశాఖపట్నం పెదగదిలి దగ్గర ఈ యొక్క ఇల్లు అయితే ఉంది. ఓన్లీ సాదా జీవనం గడుపుతున్న తన తండ్రి అయితే ఈ ఒకరు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇవి మనం చూస్తున్నాం. కోట్లు సంపాదించిన రవి అయితే ఎంతో జల్సా చేస్తుంటే కేవలం తండ్రి మాత్రం ఎలా ఉన్నారనేది మనం విజువల్లో చూడొచ్చు. ఇల్లు కూడా రేపో మాపో కూలిపోతుందా అన్నట్లు ఉంటుంది. ఎక్కడ చూసినా పెయింట్ కూడా లేదు. అంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి. తండ్రిని కూడా పట్టించుకొని ఆ యొక్క కొడుకు ఇంత అక్రమానికి పాల్పడి ఆ కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాడో, అసలు అతను ఎందుకు అలా అయ్యాడు, ఈ రవి ఇలాగ అవడానికి గల కారణం ఏంటి అనేది మనం రవి యొక్క తండ్రి ఉన్నారు, కనుక్కుందాం. సార్ నమస్తే సార్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఎందువల్లంటే ఇప్పటికే కొడుకు పరిస్థితి ఎలా ఉంది, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక బాధలు అయితే ఉంటారు కామన్గా. అయినప్పటికీ మీకు వచ్చైతే మేము ఇబ్బందులు పడుతున్నాం, ఏమనుకోవద్దు. కారణం ఏంటంటే ఈ యొక్క అన్యాయం ఏదైనా ఒక తండ్రి ఎంత ధైర్యంగా ఉన్నాడు, అసలు మీరేమంటున్నారు అనేది సమాజానికి అయితే తెలియాలి కాబట్టి మిమ్మల్ని వచ్చి అయితే అడుగుతున్నాము. అసలు మీ అబ్బాయి ఎక్కడ, అసలు ఆ బాల్యం నుంచి ఎక్కడ చదువుకున్నాడు? ఇక్కడేనండి, మా ఊరు స్థానికులు మేము. మా తాతలు ఇక్కడే పుట్టారు, మా తండ్రులు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే, అందరం ఇక్కడే స్థానికులు. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే చదువుకోండి. ఇక్కడ 10th వరకు మా ఊళ్ళోనే ప్రైవేట్ స్కూల్. ఆ తర్వాత డిగ్రీ అది అక్కడ ఎంఈపీలో కాలేజీలో చేశాను, అక్కడ చదువుకుంటాను. అయితే ఎంబీ ఎక్కడో ముంబైలో చేశారని చెప్పి అంటా ఉన్నారు, అది కరెక్టేనా? ఇక్కడే యూనివర్సిటీ, ఇక్కడ కాలేజీలో ఎంఈపీ కాలేజీలో చదివాడు. ఆ తర్వాత యూనివర్సిటీలో కూడా ఏదో పరీక్ష కట్టి చదివాను అన్నాడు. ఆ సంగతి నాకు తెలుతో తర్వాత చెప్పాడు. పాస్ అయినని కూడా చెప్పాడు. సర్లే బాబు సంతోషం అన్నాను, ఊరుకున్నాను. అసలు మీకు ఎప్పుడైనా ఈ హ్యాకింగ్ ఎందుకు చేస్తున్నారు, అలా చేస్తున్నారు లేదనేది ఒక్క చిన్న అనుమానమైనా వచ్చిందా? దాని గురిండే తెలియదు నాకు, అలాంటి విషయాలే తెలియదు. నిన్న ఉదయం వార్తల్లో వస్తుందట, పేపర్లో పడ్డదట నిన్న ఉదయం. మా తమ్ముడాలు చూసి ఫోన్ చేశారు, మా చెల్లెళ్ళు కావాలని. ఇక్కడ మధురవాడలో ఉండి మా తమ్ముడు, ఇది అన్నయ్య గారు అబ్బాయి ఇలా పడ్డాడు అలా. ఆ తర్వాత మళ్ళీ మా మేనగాళ్ళు ఒకటి యూట్యూబ్లో అవి కొడితే వస్తున్నాయి ఎవరిస్తాను అక్కడ. అలా మా పిన్ వచ్చి మరి చెప్పింది, వచ్చారు బాబు ఎలా కట్టరా అలా కట్టరా, ఏంటి ఎలా కట్టి ఏటి అయిందని నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే వరుసగా వచ్చేస్తాను అన్ని ఛానల్ నుంచి. అటు స్పష్టంగా మనిషిని చూస్తున్నాం కదా, మనిషిని పట్టుకోవడం ఏంటి నేర్పోయింది దుఃఖం ఎందుకు వచ్చింది మనకి ఇలాంటి, ఎందుకు పనికిమాల పాడు చాడుకోవడం, మన లైఫ్ పాడు చేసుకోవడం, దురాశ దుఃఖాన సీట్లాగా ఎందుకు వచ్చిందండి? బంగారు బాతుగుడిలాగా మనకు వచ్చింది, మనకు ఉన్నది చాలు. ఆడేదో వర్క్ చేసుకుంటున్నాడు, సరిపోద్దాడు భార్యకి వాళ్ళకి చేశారు. ఒకళ్ళు చాలేదనుకోండి, మాకు వాళ్ళు మంచి ఉద్యోగం, ఆఫీసర్ ర్యాంక్ అవడేది. వీడింటికాడ చూసుకుంటే కనీసం చిన్న ఆ మాత్రం పని ఆవిడే పోషిస్తుంది. వాళ్ళిద్దరూ బతకలేకపోతే నా దగ్గరకు వస్తే ఆ వచ్చిన డబ్బులే, పెన్షన్ డబ్బులే నలుగురు బతుకుతాం ఏంటంటే. కానీ ఎలాంటి పనులు చేయటం ఇప్పుడు ఏమైంది, మొత్తానికి పోయిందా? అసలు చిన్నప్పటి నుంచి అదే మైండ్తో ఏమైనా యాక్టివ్గా ఉండేవాడా? అసలు ఎందుకు అవ్వడానికి కారణం ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటారా? వాళ్ళ అమ్మ మంచిది కాదండి, బ్రెయిన్ జీన్స్ అంటారు కదా, జీన్స్. వాళ్ళ అమ్మ జీన్స్ కొద్దిగా వచ్చాడు, లేకపోతే అలాగ ఉండడు. నా జీన్స్ వచ్చాయి,
ఉన్నాయి, కానీ వాళ్ళ అమ్మ జీన్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఆవిడ ఎప్పుడు క్రిమినల్గా ఆలోచించేది. కాలుకేసి ఏలికేసేది, ఏలికేస్తే కాలుకేసేది. ఇంట్లో ఎప్పుడూ బాధ నాకు. ఏదైనా తప్పు అనుకోండి, ఏదైనా తప్పు ఇక్కడ ఇంట్లో అలా చేస్తాను ఎలా చేస్తాను అనుకో, నేను దెబ్బడానుకో అలా చెప్తాడు, నువ్వు అలా చేయి అంటే ఎలా ఉంటుంది కదా. అంటే మా అమ్మ చెప్పింది కరెక్ట్ అనుకుంటాడు కదా, అలా అన్నమాట. అందువల్ల చెడిపోవడానికి వాళ్ళే కారణం కాదు, తల్లిదండ్రులు కూడా కారణం. ఒక మంచి తల్లి తండ్రి అని కాదు, అక్కడ ఎవరు చెప్తారో మంచి అది వినాలి, కానీ వినే శక్తి వాళ్ళకు ఉండదు. స్కూల్కి వెళ్ళే పిల్లడికి ఉండిపోతే ఆడికి సరదే, కానీ ఉండిపోమని వాళ్ళు మంచి వాళ్ళు, వెళ్ళమని వాళ్ళు చెడ్డోళ్ళు కదండి. అలాగే ఎవరైనా సరే తాగబోతే ఉంటాడు, తాగినోండి మనం ఏమనకపోతే మంచి వాళ్ళని, తాగినోండి ఎందుకు వెళ్ళకపోయినా అనుకోండి ఆడికి మనం చెడ్డోళ్ళని. ఏంటి సార్ ఏమైనా పెళ్ళి అయిందా? పిల్లలు ఎంతమంది అండి? ఎవరికి? మీ బాబుకి పెళ్ళి అయిందా? ఓ పాప పెళ్ళి అయింది, ఓ పాప అప్పుడు అయితే ఇప్పుడు ఆ విషయం జరిగిన తర్వాత మిమ్మల్ని పోలీసులు ఇక్కడ ఫోన్ చేయడం కానీ లేదా అడిగిన పరిస్థితి ఉందా? ఆలేమో నాకు అడగలేదు, రాలేదు. కాకపోతే ఇది తెలిసిన తర్వాత నాకు భయం వేసింది, నాకు చాలా భయం వేసింది. పోలీసులు వస్తారేమో, నాకేం ఇబ్బంది పెడతారో చెప్పిన వాళ్ళు మీలాగా అంత స్మూత్గా ఉంటారు కదండి. వాళ్ళు మనకు తెలిసని వాళ్ళు అనుకుంటారు, తెలీదు బాబు అని నమ్మరు. ఇప్పుడు దొంగోడు కూడా నాకు తెలీదు బాబు అంటాడు. అది ఏదైనా దొంగతనం చేస్తే వాళ్ళ పోలీసులు తెలుసు, వాళ్ళకి ఎవరికి తెలుసు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఎలా అని తెలిసినా ఇద్దరిని ఒక తొంతారు, చేసిన వాడిని తెలియని వాడిని కూడా తొంతారు. అలాగా పోలీసులకి అన్ని నిజాలు తెలవచ్చు తెలకపోవచ్చు, కానీ ముందు ఇబ్బంది పెడతారు కదా. అయితే ఒక్క సినిమాలు మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్లు కూడా మీ అబ్బాయి ప్రమోషన్ చేసి ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా బెట్టింగ్ ఆడే విధంగా ఎంకరేజ్ చేసినట్టు, ఆ ఆడిన తర్వాత పిల్లలు చాలా లక్షల కొద్ది డబ్బులు పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. అది మీరు ఏ విధంగా చూస్తారు? ఇలాంటి కొడుకు ఉన్నందువల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాంటి ఫాలో అయిన వాళ్ళు చచ్చిపోయిన గురించి నేను కనికరించాను. ఎవడాడమన్నాడిని మనం చిన్నప్పుడు చిన్నవాళ్ళమే, మనం అలా తప్పుదారి తిరిగామా? ఆడేదే ఆడి బిజినెస్ కోసం, ఆడి పట్ట కోసం. ఇప్పుడు వైన్ షాప్ పెడతాడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వైన్స్ తాగరు, కానీ ఊరందరం తాగమంటాడు. మరి వాళ్ళు ఎందుకు తాగరు? తాగుతారు వాళ్ళు, తాగరు. అలాగా వీడు పెట్టాడు వ్యాప్ అనుకో, ఇది మంచి అని నేను అన్నాను, కానీ ఆడిని ఫాలో అయిన వాళ్ళు కూడా చెడ్డోలే. ఎవడాడమన్నాడు? ఆడిని ఆడమనలేదు కదా. వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు. మరి ఎప్పుడైనా మీ ఇంటికి రావడం కానీ మీకు అమౌంట్ పంపడం కానీ మీకు ఏ విధంగా గడుస్తుంది? అలా ఆడు పంపలేదు, నేను అడగలేదు, ఆడు పంపినా నాకు అక్కర్లేదు. భగవంతుడి దయవల్ల నాకు పెన్షన్ వస్తుంది, నా బతకాలు సరిపోతుంది, నాకు మందులు కొనుక్కోవడానికి తిన్నందుకు సరిపోతుంది. ఇంకా మీద ఒక ఆనా డబ్బులు మిగులుతున్నాయి కూడా. మిగిలితే ఇగో మా సంవత్సరానికి ఒకసారి మా మనవరాలు వస్తుంది, కూతురు అది వస్తే అప్పుడు వాళ్ళకి బట్టలకి వాటికి డబ్బులు ఇస్తుంటాం. ఇప్పటికి మరి మనం ఉన్నప్పుడు ఇస్తాం, మనం చచ్చిపోతే వాళ్ళకి కొడుతారు. ఇప్పటికీ కూడా బట్టలకు డబ్బులు ఇస్తాను. ఉన్నన్నాళ్ళు బజార్లో గిజార్లో ఇప్పుడు డబ్బులు అవుతాయి, ఖర్చు అవుతాయి. మరి ఉండబట్టి పెడతాను తండ్రిని. వీళ్ళు చచ్చిపోయాను ఎవరింటికి వెళ్తారో ఎవరు ఆడతారు కదా, మనం ఉన్నప్పుడే చూడడం అంతే. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చారా అబ్బాయి? ఈ మధ్య కాదండి, 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. ఏదో అలా పిల్లలు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు గిల్లులు ఉన్నాయనుకోండి, ఆ యాక్షన్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళని పిలుస్తూ మనం అడగం, దేనికి కూర్చోని అడగం. కానీ అలాంటివన్నీ నాకు ఎక్స్పెక్ట్ చేశాను. వస్తే ఏదో పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఇంట్లో ఒకరే ఉంటారా? మీ భార్య? మా భార్యతో నేను డైవర్స్ తీసుకున్నాను. చెప్పాను కదా ఇందాల, మేము విడిపోయామండి అని చెప్పాను కదా, డైవర్స్ తీసుకున్నాను. నేను అక్కడనే ప్రస్తుతం ఉంటే తింటున్నాను, లేకపోతే ఫస్ట్ పడుకుంటున్నాను. అయితే ప్రస్తుతం మీ అబ్బాయి పోలీస్ కస్టడీలో ఉన్నారు, శిక్ష అయితే ఎక్కువ పడే అవకాశం ఉంది. మరి దాన్ని బట్టి మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎక్కువ పడినా తక్కువ పడినా నా చేతులు ఏం లేదు కదా. అదే వాళ్ళు పోలీసులు కోర్టులు అవి ఎలా చెప్తారో అలా చేస్తారు, కానీ ఎక్కువ వేయండి అని మనం చెప్పే అధికారం లేదు, తక్కువ ఇచ్చండి అని అధికారం లేదు. మన అధికారం లేనప్పుడు మనం చెప్పడానికి అలా ఎలా జరగాలి అలా జరుగుతుంది, అంతేగాని అది మనం చెప్పే ఆ అర్హత లేదు మనకి. కొడుకు ఆ పరిస్థితి ఉన్నప్పుడు తండ్రి ఉన్నది కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఇంత గుండె నింపరంగా ఉండి మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అలా ఈ విధంగా ఎలా మాట్లాడగలరు? కొడుకని తండ్రి అని మీరు అంటున్నారు, ఇలా చేయకూడదు. చదివించాను, చదువుకున్నాడు. నేను అంత చదువుకోలేదు, కానీ ఆడు తెలియదే ఇలాగ అవుతుందని. ఎప్పుడో రోజు ఇలాగ బాధలు పడవలసి వస్తుంది. ఉన్నది మనకు చాలా పది మన నాన్న అడిగినా ఇస్తాడు. నాకు ఎందుకు ఈ బాధ, ఇలాంటి పనులు తప్పుడు పనులు మనకు వద్దు అని ఉండాలి కదండి జ్ఞానం. చదువుకుంటాను, ఎంత జ్ఞానం వచ్చింది. పెళ్లి చేసుకుని పిల్లల తండ్రి ఇంకా మనం చెప్తామా, కొడతామా? చెప్పండి. చిన్నోడు కదా, చిన్నపిల్లడు కాదు కదా. చిన్నపిల్లడైతే కొట్టినా
అంటాడు అలా. కాబట్టి మనం ఈ రోజుల్లో మంచి చెప్పినోడు కూడా చెడ్డోడే. మంచి ఇదిలో పిల్లడు ఎవడో చేస్తాడు అనుకో, అరే బాబు అలా తప్పురా అంతే, ఎందుకంటే అంటాడు. అసలు పలకడం ఎవరో లంచ్ కొడక అలా కాదురా అంతే, ఎందుకంటే తిడతారా అంటాడు. అప్పుడు నిజం చెప్తాను, నేను రియల్గా అనుభవించాను కాబట్టి. అలా ఉన్నారా ప్రజల కుర్రోళ్ళు కాదు. తర్వాత ఇంకోటి, దయచేసి ఒక మాట పంపించండి. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, మాస్టర్లు ఉపాధ్యాయులు కొడతారు. కొడితే తల్లిదండ్రులు ఆడి మీద ఉపాధ్యాయుడి మీద దండెత్తి వెళ్తారా. మా చిన్నప్పుడు అలా కాదు. మాస్టర్ గారు కొట్టారని తెలిస్తే వ్యవసాయం మాస్టర్ గారు కనబడితే, మీ అబ్బాయి లేక సరి చదవలేదు మాకు కొట్టాను రెండంతే, శుభ్ర దంచి అండి పర్వాలేదు అని అనేవారు మా పెద్దవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు బోకర్ తల్లిదండ్రులు అయిపోయారు. పిల్లలు కాదు, పిల్లలు నేను అన్నా, నోరు లేని పిల్లలు చెప్తే చేస్తారు. తల్లిదండ్రులు కొట్టాలా, ఉపాధ్యాయులు కొట్టాలా, కొట్టిన ఉపాధ్యాయుల మీద తిరుగుబాటుకి వెళ్ళాలి. ఆ మొక్క మాత్రం ప్రతి తల్లిదండ్రులకి న్యూస్ వెళ్ళాలి. ఆ తల్లిదండ్రులకి ఎంటదాలు కొట్టేయాలనిపిస్తుంది నాకు. ఉపాధ్యాయుల మీద వెళ్తారా ఆడడానికి, ఆడు తప్పు చేస్తాడు. ఇంకోటి చెప్పండి, ఇది చదవకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద పైరైపోతాయి. ఉపాధ్యాయులు చెప్తే వీళ్ళు చదవరు, కొడితే తల్లిదండ్రులు వస్తారు. వీళ్ళు కొట్టకూడదు, చదవమంది చదవరు, సినిమాలకు వెళ్తారు, కాలేజీ కానీ చెప్పేసి సినిమాలకు వెళ్తారు. మరి ఇది కరెక్టనా? ఎవరితో తప్పు అప్పుడు? తల్లిదండ్రులదే తప్పు. ఈ న్యూస్ కంపల్సరీగా వెళ్ళేటట్టు చూడండి. తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కరెక్ట్ చేస్తే ఉపాధ్యాయుల మీద తిరగబడతారు వెళ్ళి. ఆ ఉపాధ్యాయుడు చేస్తాను, నా జీతం డబ్బు నాకు వస్తే వీళ్ళు ఎలా పోతే సాగు, నా జీతం డబ్బు నాకు వస్తేనే ఆయన చూస్తాను, ఆయనే రెస్క్ తీసుకుంటాడట. వాళ్ళు కొట్టవద్దు అంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇన్ని మార్కులు రావాలి, బాగా చదవాలని ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని సంటుతుంది. వాళ్ళు బ్రతకడానికి కోసం వాళ్ళు ఉపాధ్యాయులు వృత్తి చేస్తారు. నాకెందుకు ఈ బాధ, వాళ్ళతో బాధ, వీళ్ళతో ఇది బాధ అని, నా డబ్బులు నాకు వస్తే జీతం చాలని ఆయన చూస్తాను. ఎవరితో తప్పు? తల్లిదండ్రులతో తప్పు. ఈ ముక్క మరీ చెప్తున్నాను, తల్లిదండ్రులదే తప్పు. అది అయితే కొడుకు తప్పు చేసింది ఎవరైనా, కొడుకైనా కూతురైనా శిక్ష అనేది అనుభవించాలని చెప్పి తండ్రిగా ఎంత బాగున్నా ఆయన సమాజానికి అయితే చెప్తున్నారు.